కాణిపాక క్షేత్రంలో ఈ నెల సెప్టెంబర్ 11వ తేదీన శ్రీకృష్ణదేవరాయ నిత్యాన్నదాన ట్రస్ట్ కార్యాలయం అతిథి భవనాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చే ఘనంగా ప్రారంభించనున్నట్లు కాణిపాకం ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యులు పూలు ప్రభాకర్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయ నిత్య అన్నదాన ట్రస్ట్ మరియు అతిథి భవనంను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభిస్తారని తెలిపారు. కాణిపాకం ఎల్బీ కన్వర్షన్ కళ్యాణ మండపం నందు జరిగిన ఈ కార్యక్రమంలో చుడా చైర్పర్సన్ కటారి హేమలత, మాజీ ఎంపీ ఆదికేశవుల తనయుడు డిఎస్ శ్రీనివాసులు బద్రీనారాయణ, కర్ణాటక మాజీ ఎమ్మెల్సీ తారా, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు సంతానం, మాజీ ఎమ్మెల్యే ఎస్ మనోహర్, కాజూరు బాలాజీతో పాటు తమిళనాడు, కర్ణాటక, తెలుగు రాష్ట్రాల నుంచి బలిజ కులస్తులు, కుల పెద్దలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. త్వరలోనే కాణిపాకంలో శ్రీకృష్ణదేవరాయ నిత్య అన్నదాన ట్రస్టుకు సంబంధించిన శాశ్వత భవనంను నిర్మిస్తామని పేర్కొన్నారు. తద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి మరింత ముందుకు పోతామని తెలిపారు. నమస్కారం, నా పేరు పూలు ప్రభాకర్. నేను ఎక్సో కాణిపాక దేవస్థానం బోర్డు సభ్యులు. మేము 11వ తేదీ గురువారం కాణిపాక పుణ్యక్షేత్రంలో శ్రీకృష్ణదేవరాయ నిత్యాన్నదాన ట్రస్ట్ ఆఫీసు, గెస్ట్ హౌస్ ఓపెన్ చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మినిస్టర్ గారు కందుల దుర్గేష్ గారు మరియు తిరుపతి ఎమ్మెల్యే గారు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, మళ్ళా కర్ణాటక నుంచి ఎక్స్ ఎమ్మెల్సీ తారా గారు, ప్రముఖులు డిఎస్ శ్రీనివాస్ గారు, మళ్ళా ఏఎస్ మనోహర్ గారు, కటారి హేమలత గారు, మా కుల పెద్దలు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉండు చుట్టుపక్క ఉన్న రాష్ట్రాలకు సంబంధించిన కుల పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి, అన్ని జిల్లాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి తరలి వస్తున్నారు కుల పెద్దలు. మేము ముఖ్యంగా రేపు అందరూ కుల పెద్దల బలిజ కులకు సంబంధించిన పెద్దలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో మేము బలిజ కులానికి సంబంధించి శ్రీకృష్ణదేవరాయ నిత్యాన్నదాన ట్రస్ట్ని శాశ్వత బిల్డింగ్తో పాటు అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసేదానికి కూడా ముందుకు పోతామని తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమము మన కాణిపాకంలో టోల్ గేట్ ఎదురుగా ఎల్బీ కన్వెన్షన్ హాల్లో నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం హాజరయ్యి మినిస్టర్ గారు కందుల దుర్గేష్ గారు వస్తున్నారు కాబట్టి, తిరుపతి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు కాబట్టి కుల పెద్దలు మరియు కుటుంబ సభ్యులందరూ హాజరయ్యి జయప్రదం చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము.